నమస్తే. తెలంగాణలో 2 కోట్ల విలువైనటువంటి పందుల స్కామ్ ఒకటి బయటపడింది. కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఇది వాస్తవం. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల మున్సిపాలిటీలో ఈ యొక్క గోల్మాల్ జరిగింది. అసలు ఎలా జరిగిందంటే మున్సిపాలిటీ చైర్పర్సన్ భర్త ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి జడ్చర్లలో పందుల స్వైర వ్యవహారం బాగా ఎక్కువగా ఉందని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇలాంటి సందర్భంలో ఆయన ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత ప్రతిపాదన అనేది తీర్మాన కాపీ అధికారుల నోటీస్కి వెళ్ళాలి. అధికారులు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటారు. అంటే అదేమీ లేకుండా ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారు కీలకంగా వ్యవహరించి ఏకపక్ష నిర్ణయం అంటే వేరే వారితో చర్చించకుండా ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది గత 5 నెలల క్రితం జరిగినప్పటికీ వాస్తవంగా పందులను పట్టే వాళ్ళని పిలిపించారు. పిలిపించి వాటినన్నిటినీ పట్టుకొని కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలకి వాటిని తరలించేశారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎవరైతే పందుల పెంపకందారులు ఉన్నారో వారిని నిర్బంధించి మరీ ఈ ప్రక్రియ అనేది చేశారట. చేసి అక్కడికి తరలించిన తర్వాత ఆ పందులను అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్స్ని సుమారు 2 కోట్ల రూపాయల విలువైనటువంటి సొమ్ము. అది చైర్పర్సన్ భర్త అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి ఎప్పటి నుంచో వారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు, గతంలో అధికారంలో ఉంది కాబట్టి. కానీ మరి అక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ. ఏదో సామెత అంటారు కదా, వడ్డించేవాడు ఎవరైనా సరే ఎక్కడ కూర్చుంటే ఏంటి అన్నట్టు. అలా పట్టించుకోలే. ఇప్పుడు జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అనిరుద్ధ్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించి, ఆయన నోటీస్కి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పందుల పెంపకందారులు వెళ్ళారు. సార్, మా జీవనోపాధి మేము కోల్పోయాం, ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి స్థానికులను పిలిచి అలాగే పోలీస్ అధికారులతో మాట్లాడి ఈ విషయం కాస్త ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళింది. ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని దీని మీద నిఘా పెట్టండి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మొత్తం తీరా చూస్తే దాదాపు 2 కోట్ల విలువైనటువంటి పందులను అమ్మేసుకున్నారండి వీళ్ళు. ఎంత దారుణం అసలు. మామూలుగానే ఒక రకంగా చర్చించాలి, లేదా ఎక్కడో వేరే చోట పందులను పెంచండి అని ఒక ఆదేశం జారీ చేయాలి. అలా ఏమి లేకుండా ఈ పందుల పెంపకందారులను నిర్బంధించి వీటన్నిటినీ పట్టుకొని పెద్ద పెద్ద కంటైనర్లలో రాత్రికి రాత్రే తరలించేశారు. తరలించిన తర్వాత ప్రభుత్వం అనుమతితో వాటన్నిటినీ చంపేశాం. ఎందుకంటే స్థానికులు ఫిర్యాదు చేశారు, ఈ పందుల బెడద వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అలాగే అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు, కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఎక్కడా కూడా సరైనటువంటి పొందన లేనటువంటి సమాధానాలు చెప్పారు. తీరా ప్రభుత్వం మారింది, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు బయటపడింది ఆ వ్యవహారం. ఇప్పుడు చాలా ఒక చర్చనీయాంశమైంది తెలంగాణలో. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పందుల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంఘం కూడా ఉంది. వారంతా రహస్యంగా ఒక భేటీ పెట్టుకొని ఇలా చేశారు కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారిని కలవాలి, కలిసి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఈ పందుల స్కామ్ అనేది గులాబీ నేతల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ కలిగిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఏ స్థాయికి వెళ్తుందో, దీని వెనక పెద్దలు ఎవరున్నారు, మొత్తానికి ఎన్ని కోట్ల స్కామో కొద్ది రోజుల్లోనే తేలనుంది.